హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఎంతో హెల్దీ కారప్పొడి చేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పంకిన్ సీడ్స్, అది గుమ్మడికాయ గింజలు. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది పిల్లలు మనం మార్నింగ్ పెడుతుంటే తినరు కదా. ఇలా కారప్పొడిలా చేసి ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లో కన్నా కాంబినేషన్ చాలా బాగుంటుంది. ముందుగా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాం. ఈ కడాయి హీట్ అయిన తర్వాత అప్పుడు ఈ పంకిన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి. గుమ్మడికాయ గింజలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే త్వరగా కలర్ వచ్చేస్తాయి, కానీ లోపలికల్లా ఫ్రై అవ్వవు. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అలా అయితేనే ఈవెన్గా కుక్ అవుతాయి, మొత్తం అన్నీ ఫ్రై అవుతాయి. లేకపోతే కలర్ వచ్చేస్తాయి కానీ లోపలికల్లా ఫ్రై అవ్వవు. నేను ఇందులో ఏం ఆయిల్ యూజ్ చేయట్లేదు, అన్నీ డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి మనం. చూసారు కదా, లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా, చూడండి. ఇంకొంచెం ఫ్రై అయితే మనం తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇప్పుడు మనం సపరేట్ ప్లేట్లో తీసేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకోవాలి. ఎండుమిర్చి, రెడ్ చిల్లీ అంటారు కదా, అవి మీరు స్పైసెస్కి ఎంత స్పైసెస్ తింటారంటే అంత స్పైసీ యాడ్ చేసుకోండి. మొత్తం రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి కారానికి. కరివేపాకు నేను ఒక 3 రెమ్మలు తీసుకున్నాను. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు. చూసారు కదా, ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి కదా. అలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో జీలకర్ర 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. నేను జీలకర్ర కూడా మనం ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా సపరేట్గా ప్లేట్లో తీసేసుకుందాం మనం. చూసారు కదా, ఇలా నేను సపరేట్గా ఫ్రై చేసుకొని పెట్టుకున్నాను. కొంచెం చల్లారాలి, అప్పుడు మిక్సీలో. ఇప్పుడు చూసారు కదా, చల్లగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఒక 10 రెబ్బలు ఎల్లుల్లి రెబ్బలు తీసుకుంటున్నాను. అవి మీరు పొట్టు తీసుకున్నా పర్వాలేదు, లేదంటే తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు. అది మీ ఆప్షనల్ మాత్రమే. ఇందులోకి మొత్తం అన్నీ యాడ్ చేసుకుందాం. ఇలా కొంచెం బరగ్గా చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను కల్లుప్పు యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకసారి పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదా, మన పంకిన్ సీడ్స్ కారప్పొడి తయారైపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ, దోశ, రైస్ తినేటప్పుడు మాత్రం కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని పెట్టండి పిల్లలకి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. పంకిన్ సీడ్స్ మనం వాటర్లో వేసి ఇస్తారు కదా చాలామంది పేరెంట్స్. అలా కొంతమంది పిల్లలు ఇష్టపడరు, కానీ ఇలా చేస్తే అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా ఏం తింటున్నారో అనేది. మనం వాళ్ళకి ఇష్టంగా పెట్టేస్తే తినేస్తారు. అందుకనేసి. చూసారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.